కమింగ్ టు ద గెజిట్ క్వైరీ చిన్నది ఇందాక అడగడం మర్చిపోయింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వాళ్ళు ఇస్తారు సాధారణంగా స్టేట్ గెజిట్ అయితే. సెంట్రల్ గెజిట్ ఎట్లా ప్రింట్ వస్తుంది, ఎలా తీసుకోవచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఉంది. ఓకే. అర్బన్ అఫైర్స్ అండర్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్స్ వస్తుంది. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్స్లోని 2 డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఒకటి ప్రింటింగ్ అండ్ ఒకటి పబ్లికేషన్. ప్రింటింగ్ అన్నది ఏంటంటే బుక్స్ గిక్స్ అన్ని పబ్లిష్ చేస్తారు, గవర్నమెంట్ స్టేషనరీ ప్రింట్ చేస్తారు. ఈ 2 పబ్లికేషన్ అన్నది ఏంటంటే మ్యాగజైన్స్ బుక్స్ సేల్ చేస్తారు, గెజెట్ని పబ్లిష్ చేస్తారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్కి 5 వాల్యూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క వాల్యూమ్ ఒక్కొక్క పర్పస్ గురించి. మినిస్ట్రీస్ గురించి ఒక వాల్యూమ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ టెండర్స్ గురించి ఒక వాల్యూమ్ ఉంటుంది, గెస్టెడ్ ఆఫీసర్ ప్రమోషన్స్ గురించి ఒకటి ఉంటుంది. ఈ విధంగా వేరే వేరే ఉంటాయి. పార్ట్ 4లోని పర్సనల్ అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్ అవుతాయి. దేంట్లో అయితే మన నేమ్ చేంజ్, జెండర్ చేంజ్ ఇవన్నీ, ప్లస్ దీంతో పాటు రిలేటెడ్ కంపెనీ అండ్ ట్రస్ట్ తాలూకు నోటీసెస్ కూడా పార్ట్ 4లోనే ప్రింట్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ వీక్లీ వస్తుంది, ప్రతి శనివారం నాడు వస్తుంది. 2013 దాకా ఇది ప్రింట్ అయ్యి వచ్చేది. అంటే మీరు అప్లై చేస్తే 2 ప్రింటెడ్ కాపీస్ బై పోస్ట్ మీ ఇంటికి పంపించేవారు. ఆ రోజులను 35 రూపాయలు దాని ప్రైస్ ఉండేది. మీకు కావాలంటే 70 రూపాయలు కడితే ఎక్స్ట్రా 2 కాపీస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే మోదీ గారు వచ్చేసిన తర్వాత అన్నిటికంటే ఫస్ట్ దీన్ని ఆయన కంప్యూటరైజేషన్, డిజిటైజేషన్ చేశారు గెజెట్ని. సో గెజెట్ ఏంటంటే ఇప్పుడు PDF ఫార్మాట్లో ఆన్లైన్ వస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్ని కాపీలైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆన్ ప్రింటింగ్ ఆన్ అవర్ పేపర్ ఆర్ గవర్నమెంట్ పేపర్, అంతే కదా? ఇప్పుడు గవర్నమెంట్ ప్రింటే లేదు ఇంకా, ఓన్లీ డిజిటల్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసుకుని యూస్ చేసుకుంటున్నది. డిజిటల్ సిగ్నేచర్ కంట్రోల్ ఆఫ్ పబ్లికేషన్ది ఉంటుంది. ఇదే ఢిల్లీలో సివిల్ లైన్స్లోని ఢిల్లీ విధానసభ పక్కనే ఆఫీస్ ఉంది, అక్కడ నుంచి పబ్లిష్ అవుతుంది. ఎవ్రీ సాటర్డే అవుతుంది. రియర్లీ ఎప్పుడైతే ఫ్రైడే కూడా సెలవు అయిపోతుందో అది మండే వస్తుంది. లేదు అంటే మాత్రం 100% మార్నింగ్ 10 o'clockకి అది అప్లోడ్ అయిపోతుంది. ఓకే. మీరు ఇందాక కోర్సులో చెప్పిన దాంట్లో ఒక చిన్న డౌట్ ఉంది, అడగడం మర్చిపోయాను. చెప్పండి. ఇప్పుడు మహిళలు హౌస్ వైఫ్స్ కూడా ఈ పని చేయొచ్చు, సీనియర్ సిటిజన్ ఎవరైనా రిటైర్డ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రావాల్సి వచ్చింది అప్పట్లో, బట్ ఇప్పుడు వాళ్ళు ఫిజికల్గా బయటికి ఎక్కడికైనా వెళ్ళి సబ్మిట్ చేయడం కానీ, కలెక్ట్ చేసుకోవడం కానీ, డిస్పాచ్ చేయడం కానీ ఏదైనా వర్క్ ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే ఏ రకమైన వర్క్ ఉంటుందో? ఓన్లీ పోస్ట్ ఆఫీస్ ఫర్ సెండింగ్ CD. CD అంటే ఏంటి సార్? ఇప్పుడు PDF ఇప్పుడు ఏంటంటే మన ఒక అప్లికేషన్కి 4 పార్ట్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఏంటి అంటే అప్లికేషన్ అంటే హార్డ్ కాపీ ఆన్ పేపర్. అది 4 pages or 6 pages 7 pages డిపెండ్ ఆన్ ద కేసు ఉంటుంది అనమాట. అది హార్డ్ కాపీ అప్లికేషన్. దాంతోపాటు గవర్నమెంట్ తరఫు ఫీజు పే చేస్తాం, దాని రసీదు ఉంటుంది. అది మనం ఆన్లైన్ పే చేస్తాం, PDF ఫార్మేట్ వస్తుంది, ప్రింట్ తీసేసుకుంటాం, ఇంట్లో కూర్చొని మహిళలు చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్. కస్టమర్ ఏ ఊరు వాడు అవుతాడో ఆ ఊర్లోనే మనం న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. సో వాళ్ళు అక్కడ కొనేసుకుంటారు, కస్టమర్ కొనేసుకుంటారు. కానీ CD ఒకటి ఉంటుంది. ఆ CDలో అడ్వర్టైజ్మెంట్కి కావాల్సిన మెటీరియల్ మనం కాపీ చేసి క్లయింట్కి ఇస్తాం. ఎందుకంటే క్లయింట్స్ దగ్గర CD రైటర్స్ కానీ, CDs కానీ, CD తాలూకా కవర్స్ కానీ అవేం వాళ్ళ దగ్గర ఉండవు. అందుకేంటంటే అది మనం CD తయారు చేసి పంపిస్తాం. మేము స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాం. ప్రతి క్లయింట్కి మేము స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాం. సో దానికి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. మహిళలకు కూడా ఒక చిన్న ఐడియా ఇస్తాను. నేను గంగోత్రిలో ఉన్నప్పుడు పోస్ట్ ఆఫీస్ వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కోసారి మంచు పడిపోయింది, మంచు పడిపోతే నేను బయటకే రాలేను. 1 feet 2 feet మంచు ఉంటుంది, నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తాను. అందులో నేనేం చేశానే, మా పోస్ట్ ఆఫీస్ నుంచి ఎవరైతే రోజు లెటర్స్ తీసుకుని వస్తాడో ఆయనే రిక్వెస్ట్ చేశాను, బాబు మీరు రోజు వస్తున్నారు కదా, దయచేసి ఈ లెటర్స్ తీసుకెళ్ళిపోయి మీరు స్పీడ్ పోస్ట్ రేపు రసీదు తెచ్చి నాకు ఇచ్చిండి అని నేను రిక్వెస్ట్ చేస్తే తను సరే అన్నాడు. తను రోజు వస్తుండే నా దగ్గర ఉన్న envelope. అలాగే మహిళలు కూడా ఇంట్లో కూర్చుని ఏ ఊళ్ళో చేసుకున్నా పోస్ట్ ఆఫీస్ వెళ్ళక్కర్లేదు. పోస్ట్ మ్యాన్ చాలా మంచివాడు, ఆల్ ఓవర్ ఇండియా పోస్ట్ మ్యాన్ నేను చూశాను ఈ 16 సంవత్సరాల్లోని. మీరు వాడిని రిక్వెస్ట్ చేయండి, అన్న నేను ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాను, నేను రాలేను, దయచేసి ఇది తీసుకెళ్ళి నువ్వు స్పీడ్ పోస్ట్ చేసే రసీదు తెచ్చి అంటే వాళ్ళు తప్పకుండా తెస్తారు. ఈవెన్ వికలాంగులు కూడా ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు, నేను గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే మూవ్మెంట్ అవసరమే లేదు మీకు. సో ఇటువంటి బిజినెస్ లేదండి, ఇటువంటి సర్వీస్ లేదు నన్ను అడిగితే. అందుకే తప్పకుండా యూత్ అందరికి చేసుకోవాలి, మహిళలు కూడా చేసుకోవాలి పని. ఫర్ రఫ్ ఐడియా, ఇప్పుడు నేను గెజెట్ తీసుకోవాలి అంటే నేను మీ ఆఫీస్ని అప్రోచ్ అయినా, మీకు కాల్ చేసిన, మీ డాక్యుమెంట్స్ అడిగిన, నేను వాట్సాప్లో పంపించాను. వాట్ నెక్స్ట్? అసలు ఎలా ఉంటుంది స్టేజెస్ ఆఫ్ టు గెట్ గెజెట్? ఇప్పుడు చూడండి, మేము ఎలాగ పనిచేస్తున్నాం అంటే ఇప్పుడు మేము మొత్తం మ్యాక్సిమం ఆటోమేషన్ చేసి పెట్టుకున్నాం మేము. సో ఇప్పుడు క్లయింట్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి లేదంటే రెఫరల్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తారు. అన్నిటికంటే ఫస్ట్ మేము కమిట్మెంట్ ఏంటి అంటే ప్రైస్ చేయం, పని అవుతుందా లేదా, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మేము డాక్యుమెంట్స్ అడుగుతాం. చాలామంది అనలేను, బట్ కొంచెం మంది మాత్రం డాక్యుమెంట్స్ షేర్ చేయరు, మేము వాళ్ళని అక్కడే ఆపేస్తాం, మేము మీకు సర్వీస్ ఇవ్వం.
బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ ట్రస్ట్. ఇది సర్వీస్ ప్రొవైడర్. మీకు ఒక డాక్టర్ మీద, ఒక టీచర్ మీద, ఒక లాయర్ మీద ట్రస్ట్ లేకపోతే మీరు వాళ్ళ దగ్గర సర్వీస్ అని తీసుకుంటారు. అది మేము అక్కడే దండం పెట్టేస్తాం. సరే సార్ మీరు డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే మాత్రం ఉండే ప్రాబ్లం లేదు, మీరు వేరే వాళ్ళని ఎత్తుకోండి, మాకు బెంగలేదు అని మేము చెప్పేస్తాం. సో డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ దాన్ని స్క్రూటినీ చేస్తాం. స్క్రూటినీ చేసింది అది అవుతుందా అవదా, వి టేక్ ఎ డెసిజన్. అవుతే ఇంకా ఏమైనా ఎడిషనల్ డాక్యుమెంట్స్ కావాలా, ఈ డాక్యుమెంట్స్ తోటి అవుతుందా అని తీసుకుంటే వాళ్ళకి కన్వే చేస్తాం. సరే ఇది అవుతుంది, లేదంటే ఇది అవ్వదు, ఇంకొక డాక్యుమెంట్ కావాలి, లేదంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోని అవ్వదు అని చెప్పేస్తాం. అటువంటి కూడా ఉంటాయి కేసులు. సో ఈ 3 క్లాసెస్ ఉంటాయి. సో అవ్వదు అని చెప్పేస్తే ఇచ్చేస్తాం. మరి వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తారు, కానీ అవ్వదు సార్ చెప్పేస్తాం. రెండో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం, మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే అవుతుంది అని చెప్తాం. అది అయిపోయింది. థర్డ్ కేటగిరీ ఏది, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి అయిపోతుంది. అప్పుడు మేము వాళ్ళకి ఫీజు చెప్తాం. టైం అందరికీ ఒకటే, అందరికీ టైం ఇస్ 2 months. 2 months డిక్లరేషన్. ఎందుకంటే గవర్నమెంట్ టైమే అంతా. మా ఫైల్ ప్రిపరేషన్ 1 week to 10 days మేము టైం తీసుకుంటాం. సో డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత మేము ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటాం. ఎందుకంటే మేము సర్వీస్ ఇండస్ట్రీ ఇది, ప్లస్ మీరు ఎక్కడో కూర్చున్నారు. సో అక్కడ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాం. తీసుకుంటే ఫస్ట్ వాళ్ళకి అఫిడేవిట్ పంపిస్తాం. అఫిడేవిట్ వాళ్ళు చెక్ చేసుకుని ఓకే అంటారు. ఎందుకంటే హ్యూమన్ మిస్టేక్స్ అవ్వచ్చు, టైపోగ్రాఫిక్ మిస్టేక్ అవ్వచ్చు. అందులో క్లయింట్కి మేము చెప్తాం, మీరు ఒక్కసారి చెక్ చేసుకుని మాకు కన్ఫర్మ్ చేయండి అనేసి. సో ముందు అఫిడేవిట్ అయిపోతుంది. అఫిడేవిట్ వాళ్ళు ఓకే అన్నబట్టే మేము అప్లికేషన్ పంపిస్తాం. కమ్యూనికేషన్ అంతా త్రూ వాట్సాప్. మేము ఏంటంటే వాట్సాప్ ఏపీఐ యూస్ చేస్తాం. అలాగే కాలింగ్ సిస్టమ్ కూడా ఐవీఆర్ సిస్టమ్ మా దగ్గర ఉంది. ఇప్పుడు మేము చాట్ బాట్స్ ఆటోమేషన్ చేస్తున్నాం, ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇంకొక విత్ ఇన్ 1 month అయిపోతుంది. మండే నుంచి టెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. వాయిస్ ఏజెంట్స్ ఇస్ ద సెకండ్ ప్రిఫరెన్స్. వాయిస్ ఏజెంట్స్ పెడతాం. ఇండియాలో ఎవరైనా ఎక్కడ కూర్చున్నా వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్లో కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతం అయితే మా దగ్గర 10 employees ఉన్నారు. మేము మొత్తం 8 languagesలో మేము ఇప్పుడు సర్వ్ చేస్తున్నాం. బట్ నాకు కావాల్సిన ఆల్ 16 languages ఐ వాంటెడ్ టు యాడ్ ఇట్. సో అందుకు వాయిస్ ఏజెంట్స్ టెక్నాలజీలో మేము వెళ్తున్నాం అనమాట. సో ఈ విధంగా చేస్తూ ఏంటంటే, సో మనం వాళ్ళకి ఫస్ట్ అఫిడేవిట్ ఇస్తాం, అప్లికేషన్ ఇస్తాం. ఇచ్చేసిన తర్వాత సిడి ప్రిపరేషన్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాను. నేను ఎప్పుడు ప్రైవేట్ కొరియర్స్ని ఎప్పుడు కన్సిడర్ చేయను. ఎందుకంటే ప్రైవేట్ కొరియర్స్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు పికప్ అయితే చేస్తారు కానీ డెలివరీ చేయరు. నా క్లయింట్కి ఫోన్ చేస్తాడు, నేను 50 kilometers దూరం ఉన్నాను, మీరు వచ్చి తీసుకుని నేను మీ విలేజ్కి రాను అనేసి. ఐ డోంట్ వాంట్ మై క్లయింట్ టు సఫర్, హీ పేడ్ మీ మనీ. అందుకే నేను పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాను, స్పీడ్ పోస్ట్ ద్వారా చేరిపోతుంది. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ పేమెంట్ చేస్తారు. అప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మేము గవర్నమెంట్ ఫీజు కూడా డిపాజిట్ చేసి ఇస్తాం. నేను మొత్తం బిజినెస్ని సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ డెవలప్ చేశాను. అంటే నేనున్నా లేకపోయినా పని అదే విధంగా నడుస్తుంది. ప్రతిదానికి చెక్ లిస్ట్ ఉంది, ప్రతిదానికి టైం ఫ్రేమ్స్ ఉన్నాయి, ప్రతిదానికి ఆటోమేటిక్ రిప్లై సిస్టమ్స్ ఉన్నాయి. దానికంటే బయట ఎవరు రావడానికి వీల్లేదు. ఆ సిస్టమ్గా 10 మంది పని చేస్తూ ఉంటారు. మీకు ప్రతి స్టేజ్లోని మీ తాలూగా మదర్ టంగ్లోనే మీకు మెసేజెస్, డీటెయిల్డ్ మెసేజెస్ వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని మీకు ఆటోమేటిక్గా మెసేజ్ వస్తాయి. ఎక్కడెక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం అక్కడ కస్టమైజ్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను హిందీ, ఇంగ్లీష్, తెలుగు, బంగ్లా, కన్నడ 5 languagesలోని వీడియోస్ తయారు చేసి పెట్టాను. ఆ వీడియోస్ పర్సనల్ నేను రికార్డ్ చేసినవి. ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఇంట్లో కూర్చుని మీరు అవన్నీ ఏమీ అడగకుండా నా వీడియోస్, నా మెసేజెస్ చూస్తూ మీరు 100% ఫైల్ కంప్లీట్ చేసుకోవచ్చు, దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే.